హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఈ వీడియోలో వాట్సాప్ నుంచి వచ్చిన కొత్త కొత్త ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. నిజానికి వాట్సాప్ అనేది కొత్త కొత్త ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ నుంచి వచ్చిన ఒక 10-15 కొత్త కొత్త ఫీచర్స్ అయితే బాగున్నాయి. వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక 5 ఫీచర్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. మిగతా వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో దయచేసి మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే 5 ఫీచర్లు కూడా చాలా చాలా బాగుంటాయి. అందులో 5వది అయితే వెరీ వెరీ సూపర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వాట్సాప్ ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందన అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన యాడ్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ యాడ్ స్టేటస్ దగ్గర చూడండి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. టెక్స్ట్, మ్యూజిక్, లేఅవుట్, వాయిస్, ఏఐ ఇమేజెస్, ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకు నచ్చిన ఏఐ ఇమేజెస్ ని మనం స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ మీరు మంచి మంచి ఏఐ ఇమేజెస్ అయితే ఉన్నాయి. వీటిని మనం స్టేటస్ గా పెట్టుకోవచ్చు. లేదంటే మనం మన వాయిస్ ను కూడా స్టేటస్ గా పెట్టుకోవచ్చు. ఇకపోతే లేఅవుట్ లోకి వెళ్ళిపోయామనుకోండి, మన గ్యాలరీలో ఉండే ఫొటోస్, ఇమేజెస్ అన్ని చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు మినిమం మనం 1 లేదంటే 6 వరకు, మాక్సిమం 6 వరకు మనం లేఅవుట్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే రెండో ఫీచర్ కనుక మనం చూసుకున్నట్టయితే వాకీ టాకీ ఫీచర్ అంటారు. మనం వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే ఈ విధంగా మనం గ్రూప్ను ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే అక్కడ ఒక ఆప్షన్ అనేది వస్తుంది అనమాట, మైక్ లాంటిది. ఆ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మనం అవతల గ్రూప్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కామన్గా మనం గ్రూప్స్లో మనం వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వినే అవకాశం ఉంటుంది. కానీ ఈ వాకీటాకీ ఆప్షన్లో మాత్రం అవతల వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళతో మాత్రమే మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అవతల ఎవరైనా మన ఫ్రెండ్ ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళతో మాత్రమే మనం మాట్లాడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మూడో ఫీచర్ కనుక మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అంటారు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఎవరికైనా ఇండివిజువల్గా మెసేజెస్ చేసినప్పుడు, అంటే టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియో క్లిప్స్ కానీ, ఆడియో కానీ మనం అవతల వరకు మెసేజ్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం కానీ, వాళ్ళు ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఈ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీని ఎనేబుల్ చేసుకోవాలంటే వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మనం ఎవరిదైతే ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ కాంటాక్ట్ ఓపెన్ చేసి పైన నేమ్ మీద క్లిక్ చేస్తే కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తుంది అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని. దాన్ని ఆఫ్లో ఉంటుంది, ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే 4వ ఫీచర్ ఏంటంటే ట్రాన్స్క్రైబ్ అనే ఫీచర్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఎవరైనా ఆడియో మెసేజ్ పంపించినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఆ వాయిస్ వినకూడదు అనుకున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పైన చూడండి ఆడియో మెసేజ్ కిందన ట్రాన్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే అవైలబుల్ అని వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు తెలుగులో మనకి ఆడియో మెసేజ్ పంపించారు, మనకి ఇంగ్లీష్ లో ఆడియో మెసేజ్ వస్తే మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇక 5వ ఫీచర్ వచ్చేసి గ్రూప్ వీడియో కాల్ అనమాట. గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరితో మనం వీడియో కాల్ చేయాలనుకుంటాం వాళ్ళని యాడ్ చేసుకుని కాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆప్షన్ అనేది బీటా వర్షన్ లో ఉంది, అందరికి ఇంకా అందుబాటులోకి రాలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైన్ ఆఫ్.